ఈ వీడియో కూడా మా పాప గురించి చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళి ఒక కషాయ కుటుంబంలో పడిపోయింది మా పాప. వాళ్ళు మాటలేని కట్టెలు పోయి వాళ్ళది. పిల్ల వెళ్ళి పొలాలు ఏరుకొచ్చుకోవాలి, ఇంట్లో బండి పని, ఇంటి సేకరణ అంతా చేసుకోవాలి. అత్త ఇటు పొల్ల అటు వేసేది కాదు. అత్త నడిమంచం మీద కూర్చుంటే అత్తకి అన్నీ అందించాలి, అత్తకి పక్క వేయాలి, పనుకుంటే వెళ్ళి కాళ్ళు నొక్కాలి, ఆమెకు నీళ్ళు కాచి దొడ్లో పెట్టాము ఈ రుద్దాలి. ఈ రకంగా బిడ్డతో చాకరీ చేపించుకున్నారు. ఆ పిల్లని ఆ రకంగా టార్చర్ పెట్టి వాడు మండలం పెట్టుకొని మండలం తెచ్చి ఇంటికాడ గొడవ చేసి పిల్లని ఇంట్లో పెట్టి తలుపులు వేసి కొట్టి పిల్లని కింద పడేసి గొంతు మీద కాలేసి గొడ్డలతో నరకపోయాడు. ఆ గొడ్డళ్ళు కూడా నేనే చేయించా. ఎందుకంటే అమ్మ పొలాలకు వెళ్తున్నాను, పొలాలకు గొడ్డలు లేదమ్మంటే ఒక కత్తి 2 గొడ్డలు చేయించి ఇచ్చొచ్చా పొలాలు. కానీ ఆ గొడ్డలతోటి పిల్లని నరకపోయాడు. ఆ ఇంటికాడ వాళ్ళు వచ్చి కేకలేసి తలుపులు కొడితే పిల్ల పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి మరి మక్కయ్య గారు కూతురోళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంది. ఆడకపోయి చెడాబడ తిట్టి వాళ్ళకేసి అంటగట్టాడు ఆ పిల్లని. వాళ్ళ మరుదులకి, మక్కయ్య కూతురోళ్ళు భర్తకి వాళ్ళ మరుదులకి వేసి అంటగట్టేవాడు. ఎవరితో మాట్లాడితే వాళ్ళకి అంటగట్టేవాడు, ఎవరితో మాట్లాడించేవాడు కాదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. చర్చికి వెళ్తే అత్త కాపలా ఉండేది. చర్చికి వెళ్తే ఆ పిల్లలకి దగ్గర లేకుండా చేసేది. వాళ్ళ అత్త ఎంపడ పెట్టుకుని తిరిగేది పిల్లల్ని. ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఆమె అలవాటు చేసేసుకుంది. పిల్లకి అలవాటు లేకుండా చేసింది పిల్లకాయలని కూడా. చర్చిలో పని చేస్తే చర్చి పని చేసేది అమ్మాయి. చర్చి పని చేస్తున్నామని చెప్పి మొగుడు కొట్టేవాడు, అత్త తిట్టేది. మరి సేవకుల ఇంట్లో కొద్దిగా ఏదైనా అంట్లు బంట్లు కడగటం, కొద్ది ఇల్లు ఉడచమ్మటం అది చేస్తే పిల్ల చేసి అక్కడి నుంచి బియ్యం కూరగాయలు ఇచ్చేది పాస్టరమ్మ. అవి తెచ్చేది ఇంటికి. అయినా పిల్లని ఇబ్బంది పెట్టేవాళ్ళు. పిల్లని ఎంత టార్చర్ పెట్టారంటే టార్చర్ పెట్టారు. ఏది కూడా పిల్ల మాకు చెప్పేది కాదు. ఎందుకంటే మేము బాధపడతామని, మా అన్నదమ్ముడు మా అమ్మ బాధపడిద్ది దిగులు పెట్టుకుంటారని చెప్పి మాకు చెప్పేది కాదు. పిల్లని టయానికి అన్నం పెట్టేవాళ్ళు కాదు. గొడ్డు చాకరీ చేపించుకునేవాళ్ళు తిండి పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు తిని మిగిలింది సర్దికూళ్ళు పెడతాం, పిల్లకి సద్దన్నాలు పెడతాం అని చేసేవాళ్ళు. పిల్లని కాలు మీద పొడిచాడని చెప్పాను కదా నేను. కత్తిరితో బట్టలు కత్తిరించే కత్తిరి, పెద్ద కత్తిరి, దానికి పాయిజన్ ఉంది ఆ కత్తిరికి. ఆ కత్తిరితో పొడిచాడు పిల్లని కాలు మీద. పొడిచి ఏం చేశాడు, మాకు 4 రోజుల దాకా చెప్పలా. మా అక్కయ్య కూతురు చెప్పలా, ఎవరు చెప్పలా. మా పాప కూడా నాకు ఫోన్ చేసి చెప్పలా. పిల్ల ఫోన్ చేస్తాను, అమ్మ బాగానే ఉన్నాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంది. ఒకరోజు ఫోన్ ఎత్తపోతే నేను కంగారు పడిపోయా. తర్వాత ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ పిల్ల ఇంట్లో పనులను చేసి బట్టలు ఉతికి నీళ్ళు బట్టి అని చేసేవారికి ఆ కాలు నీళ్ళలో తడిచి కాలు వాసిపోయి, కాలు నీరు పట్టిపోయి వాచిపోయి ఎర్ర కమిలిపోయింది పిల్లకి. సెప్టిక్ అయిపోయేది. అయితే ఆ పిల్లని తీసుకెళ్ళి ఒక చీమతమ్మ చెట్టు ఉంది ఇంటి ముందు, ఇంటికి కొద్దిగా దూరంగా ఉండేది. ఎంత ఇసుక పనిచేసాను కదా. అయితే ఆ చెట్టు కింద ఒక సాపేసి ఆ సాప మీద బండేసి పిల్లని వదిలేశారు చెట్టు కింద. పిల్లలకి పొద్దునే టిఫిన్ తీసుకొచ్చి పిల్లలకి టిఫిన్ పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించి ఏమో కొద్దో గొప్ప వండుకొని కొడుకు తల్లి తినేసి, తల్లి ఏమో పచ్చి సాట్లాడతాకి వెళ్ళేది ఇళ్ళల్లో, కొడుకేమో పేకాట్లకి వెళ్ళిపోయేవాడు. ఈ పిల్లని చెట్టు కింద పడేసి వెళ్ళిపోయారు. అటు ఎవరు తిరిగి కనపడేవాళ్ళు లేరు. పిల్ల అల్లాడిపోయేది. ఆ ఎండ వచ్చేసి కాలు కాలిపోయి, ఎండకి ఉడికిపోయి కాలు ఒళ్ళంతా కాలిపోయి ఎండకి ఉండి ఆ పిల్ల నానా బాధలు పడేది. పైకి లేచి నడుపుతాకి లేదు, కూర్చొని దోకుతాకి లేదు. ఎర్ర టగ్గిలో ఇసుక కాలిపోతూ ఉంటుంది. ఆ చెట్టు కింద పడేసి పట్టించుకునేవాళ్ళు కాదంట, టయానికి అన్నం పెట్టేవాళ్ళు కాదంట. ఆ రకంగా పిల్లని టార్చర్ పెట్టారు. ఎందుకంటే నేను రియల్ స్టోరీ చెప్తాను. నేను మా అమ్మ జీవితంలో జరిగింది, నా జీవితంలో జరిగింది, నా బిడ్డల జీవితంలో జరిగింది చెబుతున్నాను నేను. కామెడీలు చేస్తారు కొంతమంది, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది డ్యాన్సులు వేస్తారు. నేను మా జీవితాల్లో జరిగిన స్టోరీ చెబుతున్నా.
ఎందుకంటే ఇవాళ 3 రోజులు నేను ఉపవాసాలు ఉంటాను, నెల నెల ఉపవాసాలు ఉంటా. ఈ ఉపవాసాల మీద నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే ఇది నిజాలు కాబట్టి నేను ఉపవాసాలు ఉండి కూడా నేను మాట్లాడుతున్నాను. మీరు చూడండి, మా వీడియోలు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మా జీవితాల్లో జరిగిన స్టోరీలు ఇవి. 3 తరాల నుంచి జరుగుతున్న స్టోరీ ఇది. అయితే పిల్లని మాకు ఫోన్ చేసి చెప్పకుండా పిల్లని అట్ట టార్చర్ పెట్టారు. పిల్లకి కాలు సెప్టిక్ అయిపోయేది. తర్వాత మక్కాయి కూతురు కూడా పట్టించుకునేది కాదు ఆ పిల్లని. మక్కాయి కూతురు కూడా పక్క పక్కనే వాళ్ళు బంధువులే, పట్టించుకునేది కాదు. పిల్ల చేస్తున్నా కూడా పిల్లని మాకే కప్పురు కూడా చెప్పేది కాదు. పిల్ల సావు బతుకులో ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పేది, పిల్లకి బాగాలేదు, నువ్వు రా ఇమ్మిలి మీట్కి అని చెప్పండి. ఏంటమ్మా నిన్నగానే ఫోన్ చేశాను, పిల్ల బాగానే ఉందని చెప్పిందంటే, లేదు పిల్లకి బాగాలేదు, సీరియస్గా ఉంది, పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు, హాస్పిటల్లో ఉందని చెప్పాను. ఆ పిల్లని ఆ రకంగా టార్చర్ పెట్టేవాడు. పిల్ల చర్చికి వెళ్ళేది. చర్చికి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళు ఆ అబ్బాయి చెల్లెలు భర్త రోడ్డు మీద ఉన్నాడంట. ఆ చుట్టూ కొట్లు, రోడ్డు మీద మెయిన్ రోడ్డు, అది చీరాలకి వెళ్ళే రోడ్డు, అది స్టోట్టపురం సెంటర్. అది 2 వైపులు కొట్లు ఉంటాయి, అటు ఇటు రోడ్డుకి వెళ్ళి చుట్టూ జనం అంటారు అక్కడ. పిల్ల చర్చికి వెళ్ళి వస్తుంటే ఆ అబ్బాయి కనపడి మాట్లాడంట, అమ్మ చెల్లి ఏంటి ఆడికి వెళ్ళొస్తుందంటే, చర్చికి వెళ్ళి వస్తున్నాను అన్నయ్య, ఏంటి అన్నయ్య ఎక్కడ ఉంచున్నావు అని చెప్పి, ఇంటికి వెళ్తారా అని చెప్పి మాట్లాడుతుందంట. ఈడు రోడ్డు మీదకి వెళ్ళి చూశాడంట, వాడితో మాట్లాడుతుంది అని వెళ్ళి పిల్లని జుట్టు పెనేసుకొని ఆ రోడ్ల మీద కొట్టుకుంటా పిల్లని ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి పొర్లిచ్చి పిల్లని కొట్టి, నీళ్ళ పైపు ఉంటుంది, నీళ్ళ పైపు ప్లాస్టిక్ది, ఆ పైపు తీసుకొని ఆడిష్టం వచ్చినట్టు బాధేసి వదిలిపెట్టాడు పిల్లని. ఇంటి ముందు కంప చెట్లు ఉన్నాయి, కంప చెట్లోకి నెట్టేశాడంట. నెట్టేస్తే పిల్లని ఉడాయించుకొని పక్కకు పరిగెడతాక లేదు, జుట్టు పెనేసుకుంటున్నాడు, జుట్టు వదలట్లేదంట, వాడు ఇష్టం వచ్చేట్టు పీకేస్తున్నాడు. పొర్లిచ్చి పిల్లని కొడుతున్నాడు. అత్త సూతనే ఉందంట అక్కడ నుంచొని. అది ఒక ఆడదే, అది ఒక ఇంట్లో కోళ్ళది. ఆ రకంగా ఏదిచ్చింది ఆ అత్త. పక్కన వాళ్ళు వచ్చి, అరే చచ్చిపోయిద్రా పిల్ల, ఎందుకురా పిల్లని అట్ట టార్చర్ పెడతాం, ఎందుకురా పిల్ల అట్ట కొడుతున్నావు అని చెప్పి అంటే, మీకు తెలియలే పోండి, మీకు తెలియలే పొంది వాళ్ళని నెట్టేసి ఆ పిల్లని అట్టొకట్ట ఉడాచుకొని బయటికి లాక్కొచ్చే ఆ పిల్ల ఏం చేసింది, నన్ను ఈ రకం కొడుతున్నావు, ఈ రకం చేస్తాను, నలుగురు నవ్వులు పారు చేసావు, నా పరుగు పోయేటట్టు చేసావు, నాకు గుడ్డలు లేకుండా కొట్టావు నన్ను వంటి అని చెప్పేసి పిల్ల తిరగబడిందంట అబ్బాయి మనకి. తిరగబడితే మళ్ళీ పెనేసుకుని ఆ పిల్ల జుట్టు పెనేసుకొని నా మీద తిరగబడతామని చెప్పి మళ్ళీ ఆ పిల్లని వాడి ఇష్టం వచ్చేట్టు కాలుతో పెనేసుకొని కింద పడేసి వాడి ఇష్టం వచ్చేట్టు కాలుతో ఎగిరెగిరి తన్నాడట పిల్ల. వాడి ఇష్టం వచ్చాడు చేశాడు. పిల్ల సుహ లేకుండా పడిపోయిందంట. పడిపోతే సన్నాసిన ఆ కొడుకు గాలిలో కొడుకు పిల్లని ఆడు వదిలేసి ప్యాకాటకు పరిగెత్తాడు. అది ఉండదుగా గాలి మొండ, వాడిని కనిన మొండ, అది ఉందగా సూత్తను అలా ఉందంట. పిల్లకి అసలు మంచిలు కూడా తెచ్చిపోయట్లేదంట. ఆ రకంగా చేసిందంట. పిల్ల నానమైన బాధలు పడుతుంటే పిల్లలకి టిఫిన్ తెచ్చిపెట్టి వీళ్ళు చేసుకొని వండుకొని తినిపోతుంటే టిఫిన్ పిల్లకి తెచ్చి పెట్టేవాళ్ళు కాదంట. పిల్లలు తినేసి వదిలేస్తారేమో, ఒక ముక్క 2 ముక్కలను వదిలేస్తారేమో, అది తిని కాసి నీళ్ళని తాగుదామని చెప్పి పిల్ల గుట్టకలు మింగుతూ ఉండేదంట. పిల్లలు వదిలేస్తే పిల్లలు దాన్ని తిందాం అని ఎంతో ఎదురు చూసేదంట పిల్ల. ఆ పిల్లలకి ఏం చేసేవాళ్ళు, 2 షీట్లు ఒక అట్టి తెచ్చి పెట్టి వెళ్ళిపోవాళ్ళు, స్కూల్కి పంపించేసేవాళ్ళు. ఏమో పనేమో పచ్చి సాట్లాడతాకి వెళ్ళిపోయేది, వీడు పేకాట్లకి వెళ్ళిపోయేవాడు. పిల్లని ఆ రకంగా టార్చర్ పెట్టేవాళ్ళు. ఇంట్లో అన్నం వండుకుంటే కొలత ప్రకారం అంట. పిల్ల అన్నం తింటే అన్నం కాడకెళ్తే పిల్లని చూసిద్దంట వెళ్ళి ఎంత పెట్టుకుంటుంది ఎంత తింటుందని. పిల్లకి సరిగ్గా తిండి తిన్నా కూడా చేసేవాళ్ళు. 10 సంవత్సరాలు అనుభవించింది పిల్ల టార్చర్, వాళ్ళ బాధలు. అయితే ఏది చెప్పుకున్నా పరుగు పోయిద్ది. మా అమ్మ నాన్నయ్య వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు, మా పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా ఏమన్నా మరి బాధపడతారు చెప్పుకుంటే అని చెప్పి మాకెవ్వరికి చెప్పేది కాదు. పిల్ల దిగమింగి కాపురం చేసేది, అట్టగే చేసేది కాపురం. ఎంత పెడుతున్నా బాధలు, ఎంత టార్చర్ పెడుతున్నా అలాగా చేస్తూ ఉండేది కాపురం. మాకు తెలనిచ్చేది కాదు. మక్కాయి కూతురు కూడా మాకు చెప్పేది కాదు. ఎందుకంటే మక్కాయి కూతురు వాళ్ళు బంధువులు, వాళ్ళు వాళ్ళ ఆయన వాళ్ళు బంధువులు వాళ్ళు. అరే పిల్లని ఆ రకంగా బాధపడుతుంటే మరి చూసి, మరి ఎందుకు అబ్బాయి నువ్వు ఇట్లా బాధ పెడుతున్నావు, ఆ పిల్లని ఎందుకు టార్చర్ పెడుతున్నావు అని చెప్పి అడిగేది కాదంట. పిల్లని చిత్రవాదం చేసేవాళ్ళంట.
రోజు మార్చి రోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఆ పిల్లని తలుపులు వేసి కొడతాం, బయట కొడతాం, నలుగురిలో పరువు తీయటం ఆ పిల్లని. ఎట్టా పడితే అట్టా వాడు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాం, గాలి మాటలు, ధూళి మాటలు, ఆ రకంగా మాట్లాడే పిల్లని బాధ పెట్టాడంట. ఇంటి ముందు పక్కనే అక్క వరుస ఇద్దడికి అక్క అసలు అడిగి దాన్ని పెట్టుకొని ఊరేగాడు. దాన్ని ఉంచుకొని దాని చిట్లో పెట్టి గొడవలు చేశాడు. మేనత్త కూతురుని పెట్టుకొని, మేనమామ కూతురు దాన్ని పెట్టుకొని అల్లరి చేశాడు. ఇంకొక ఇద్దరు పెట్టుకున్నాడు. ఎంత టార్చర్ పెట్టాడంటే ఆ పిల్లని ఆ రకంగా ఏదిచ్చారు, ఒక్క నరకం చూపించారు మా పాపకి. ఎంతో మంచోళ్ళు అనుకొని పిల్ల బిడ్డలు పుట్టారు, మరి కాపురం పాకుట్టుకుంటే ఎట్టాగా అని బాధపడి దిగులు పెట్టుకొని మాకు చల్లకుండా చేసేది. ఎప్పటికెప్పుడు నేను నెల వెళ్ళి అమ్మ ఎట్టున్నావు ఏంటి అని చెప్పి వెళ్తా. నేను అవి కొనుక్కెళ్ళి పిల్లలకి కాయలు బయలు మరి ఏదో కాసిన డబ్బులు తీసుకెళ్ళి పిల్లకైనా ఇచ్చి ఆ పిల్లకి ఏదైనా కరెంటు కొని ఇచ్చి వచ్చేదాన్ని. అవన్నా 2 రోజులు పిల్ల కాతి నవ్వుతా పోవుతూ ఉండేది నాతోటి సరదాగా. ఎందుకంటే ఆ పిల్లకి ఎక్కడ లేను సంతోషం, పండగ అనమాట నేను వెళ్తే. ఎందుకంటే మా అమ్మ వచ్చింది, సంతోషం దాని ఆ పిల్లకి. అట్లా సంతోషపడిపోయేది. నేను అమ్మ ఒళ్ళో వచ్చి పనుకోను, నా దగ్గర వచ్చి కూర్చోను, నా దగ్గర వచ్చి పనుకోను అట్లా చేస్తుంటే వాళ్ళు అనేవాళ్ళు అమ్మ కాడ కార్చుకుంటుంది పోయి, అమ్మ వచ్చింది ఈ బొమ్మ కార్చుకుంటుంది వెళ్ళి అమ్మ కాడ అని చెప్పి సూటి పోటు మాట్లాడేవాళ్ళు. ఏంది ఇట్లా అంటున్నారా అని చెప్పి అనుకునేదాన్ని నేను. తర్వాత ఏందమ్మా అంటే పానీలమ్మ మనకెందుకు వాళ్ళు అంటే అన్నారులే అని చెప్పేసి పిల్ల నాకు తెలియనిచ్చేది కాదు ఏది కూడా. సరే నేను వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు ఉంటే మా ఏప్రాలు నా ముఖం ముందు అనేది ఏమనేది, వచ్చిన వాళ్ళు 1 పూట 2 పూటలు ఉండి వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉంటారు వచ్చి అట్లాగే 4-5 రోజులు ఉంటారు అని చెప్పేసి ముఖాన్ని అనేసేది. అయితే అంత నరకం చూపించింది నా అత్త కూడా, కషాయ అత్తది. ఆ కుటుంబమేమో కషాయ కుటుంబం, ఆ కొడుకు తల్లి. అసలు ఎలాగంటే సినిమాల్లో విలన్లకి ఇస్తున్నారు చూసావా, ఆ టైప్ వాళ్ళు ఇద్దరు. ఈ సీరియల్లో సినిమాల్లో విలన్లకి ఇస్తారే అది టైప్ ఇద్దరు, తల్లి కొడుకు. అయితే తర్వాత అందరూ నా ఊళ్ళో అన్నారు, అమ్మా తెచ్చి అసమంటోడికి ఎట్టిచ్చారు మీరు పిల్లని, బంగారు లాంటి పిల్లని అని చెప్పేసి అందరూ అంటే, మాకేం తెలుసమ్మా పిల్లని నైట్ వేసుకొని వచ్చేసారు ఆటోలో పిల్లకి, మా పిల్లకి మేము వీలేదమ్మా, అసలు మేము చేసింది కదా సంబంధం, ఈ రకంగా చేశారు అక్కడ మా అక్కాయి కూతురుని చేసుకొని ఇల్లు వాళ్ళ కాడకొచ్చి నా పిల్లని ఎత్తుకొచ్చేసారమ్మా అని చెప్పేసి నేను మాట్లాడి, పిల్లని ఎప్పటికెప్పుడు డబ్బులు పోయి మీ అమ్మ కాడకు పోయి ఒక 20,000 దా, ఒక 10,000 దా, ఒక 5,000 దా, మీ అన్నయ్య కాడకు పో, మీ అన్నయ్య కాడితే అమ్మాను, ఎందుకు చేయరు నాకు కట్నాలు కానుకలు ఇచ్చారు అని చెప్పి పిల్లని టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి చాలా అత్త కొడుకు ఇద్దరు బాధ పెట్టేవాడు. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి మే నెలలో వస్తుంది ఇక్కడికి పిల్లల్ని తీసుకొని, ఆ నెల ఉంటుంది, ఆ నెల ఉండి వెళ్తూ ఉంటుంది. వెళ్తే నిమ్మకాయ నెల ఉండి వచ్చావుగా, ఏం తెచ్చావు, ఏమి ఇవ్వకుండా పంపించారా, పిల్లలకు బట్టలు పెట్టలేదా, అల్లుడికి బట్టలు పెట్టలేదా, నీకు బట్టలు పెట్టలేదా, మరేం డబ్బులు ఇవ్వలేదా, ఏం కొనిలేదని చెప్పి పిల్లని బాధ పెట్టేవాళ్ళు. 2010 మే నెలలో వచ్చింది నా కాడికి పిల్లల్ని తీసుకొని. ఆ నెల అంతా ఉంది, 6వ నెల జ్వరపడింది. అమ్మ పిల్లలకు స్కూల్ తెస్తారు, నేను వెళ్తానమ్మా అని చెప్పి అంటే సరే అని తీసుకెళ్ళి పిల్లల్ని తల్లిని వదిలిపెట్టి వచ్చా. వచ్చిన తర్వాత 6వ నెలలో జరిగింది పిల్లకి. 6వ నెలలో పొడి చేశాడు పిల్లని. పొడిచి ఆ పిల్లని చిత్రవాదం చేసి హాస్పిటల్లో పడేసి తల్లి కొడుకు పారిపోయారు. మా అక్కాయి కూతురు ఫోన్ చేసి నాకు చెప్తే నేను పరిగెత్తుకుంటా వెళ్ళి తర్వాత నా కొడుకు పిల్లని నేను చూసుకొని 3 నెలలు పిల్లకి నేను చాకరీ చేసి పిల్లని నా చేతుల మీద ఎత్తుకొని మోసుకొని 2 బిడ్డల తల్లిని నేను మోసి 3 నెలలు మోసుకొని పిల్లకి అన్నీ చేసి పిల్లని బాగు చేసుకున్నాను. హాస్పిటల్లో డాక్టర్ అన్నాడు, లోపల తీసుకెళ్ళిపోండి, గుంటూరు తీసుకెళ్ళిపోండి, పిల్లకి కాలు తీసేయాలి, కాలు ఉండదు, ఇంకా కాలు సెప్టిక్ అయిపోయిందని చెప్పి భయపెట్టేశాడు డాక్టర్. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి ఏం చేశారు, పిల్లల్ని కాలు కోపించేశారు. కోపించేస్తే పిల్లకి ఆ చెట్టు అవల
ఏంతో సెట్ అవ్వలేదు అదే పిల్లకి మరి కాలు తగ్గట్లేదు వాసిపోతున్నా ఇంటి చెప్తే ఆ డాక్టర్ కూడా ఒక మెంటల్ డాక్టర్. ఆ మెంటల్ డాక్టర్ దగ్గర పడేశారు. ఆయన భార్య చచ్చిపోయి ఆ భార్య ఆలోచనలో ఉన్నాడు ఆ డాక్టర్. అయితే ఆ పిల్లకి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేశారు. రెండోసారి ఆపరేషన్ చేసేవారికి నరం తెగిపోయి రక్తం ఆగట్ల పిల్లకి. రెండోసారి ఆపరేషన్ చేసి ఒక ఆపరేషన్ రూమ్లో పడేశారు పిల్లని. పడేస్తే ఎవ్వరు లేరు అక్కడ, నర్సులు లేరు, ఎవరు లేరు. మా ఏప్రాలు మా అల్లుడు పారిపోయారు. నేను వెళ్ళి ఏంటి ఆ పిల్లని తీసుకురాట్లా రూమ్లోకి అని చెప్పి వెళ్ళి చూస్తే హాస్పిటల్లో బెడ్ మీద పడేసినారు. బెడ్ మీద పడేసి రక్తం వార్తలైపోతుంది పిల్లకి. అట్టు సరి గట్ల రక్తం కారిపోతుంది. నేను వెళ్ళి నర్సులు వెళ్ళి అమ్మ పిల్లకి ఎట్ట రక్తం కారిపోతుంది, కట్టు అంతా తడిసిపోయింది, బెడ్ అంతా తడిసిపోయింది, రాండి అని చెప్పి తీసుకుపోయి మళ్ళీ కట్టు వేపిస్తే మళ్ళీ కట్టు వాళ్ళు సరిగ్గా కట్టి మందేసి ట్యూబ్ వేసి మందులేసి ఇంజక్షన్ చేసి పిల్లకి అప్పుడు మళ్ళీ ఒక రూమ్లో తీసుకొచ్చి పండేశారు. పండేస్తే పిల్ల లేచి నడుస్తాక లేదు. 18 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. పిల్లని నేనే చేతుల మీద తీసుకెళ్తాం బాత్రూమ్కి. నేను చేతుల మీద తీసుకెళ్ళి చెప్తురాటం. పిల్లకి దెబ్బ తగిలి పొడిచి పడేసి ఇంటి ముందు పిల్లకి 5 రోజులు నీళ్ళు పోయకుండా చేశారు. హాస్పిటల్ పిల్ల అసలు పిచ్చిదానిలాగా అయిపోయింది. నేను వెళ్ళి ఎంపటినే ముందు ఒక డేషా తెప్పించి పొలాలు తెప్పించి హాస్పిటల్ కాడ నీళ్ళు కాసి పిల్లకి ఆ రూములో మంచం మీద కూర్చోబెట్టి తలకి స్నానం చేపించి 4 బకెట్లు నీళ్ళు పోసి పిల్లకి తలకు స్నానం చేపించి ఒళ్ళు అంతా తుడిచి బట్టలు వేసి ఆ పిల్లకి తలకు తుడిచి తలగెట్టి పిల్లని సోహ లేకుండా పనుకుంది 2 గంటలు. ఏందమ్మా అంటే, అమ్మా నాకు 5-6 రోజులు నిద్ర లేదమ్మా, అసలు ఇవాళ వచ్చి నాకు నువ్వు స్నానం చేయించావు, నిద్రపోయానమ్మా నేను కంటి నిండా అని చెప్పి పిల్ల నన్ను పట్టుకొని వాటేసుకొని ఏడిచింది. అమ్మా నేను ఉన్నాను, నువ్వు భయపడద్దు, నీకేం పర్వాలా, దేవుడు బాగు చేస్తాడు, నేను దేవుడే నయం చేస్తాడు అని చెప్పి ఆ హాస్పిటల్లో పక్కన రూములో 5-6 రూములు ఉంటాయి. హాస్పిటల్ కాకుండా పక్కన షెడ్ లాగా ఉంది. ఆ రూముల్లో ఇచ్చారు పిల్లకి రూము. హాస్పిటల్ కొంచెం ఎడంగా ఉంది. అయితే ఆ రూములన్నీ ఖాళీ చేసేసారు. అందరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మా ఏపరాలు అల్లుడు కూడా రాపట్ల హాస్పిటల్ కాడికి భోజనం చేయట్లా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు హాస్పిటల్లో కూడా. నాకు సరి కాదు, పిల్ల కాడ ఉంటున్నాం, సరిగా అన్నం పెట్టేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. అయితే పిల్లని పెట్టుకొని పనుకుంటే నైట్ పూట ఒంటరిగా ఉన్నాం ఆ రూమ్లో. ఎవ్వరు లేరు, పక్క రూములు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉన్నాం. పిల్ల గడగడ వణిగిపోయి జ్వరం వచ్చేసి బాధపడుతుంది. అమ్మా నువ్వు బాధపడకాకు, ఏమవుదు అర్ధరాత్రి ఎవరిని పిలవాలి అప్పుడు? నేను డాక్టర్లు ఉండరు అప్పుడు, ఆ డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, ఎవరు ఉండరు. సరే పిల్లని నేను ప్రార్థన చేసుకుంటా వచ్చి రాని ప్రార్థన చేసుకుంటా పిల్లకాడ కాలు నొక్కుంటా కూర్చున్నా. అప్పుడు ఆ చెయ్యి అలా పట్టుకున్న పిల్ల కాలు పట్టుకున్నాను. ఒక ఎలుగులాగొచ్చి ఒక హస్తం పిల్లని కాలు పట్టుకొని ఆ గాయం అయితే ఏడైతే ఉన్నదో ఆ గాయం మీద అసలు హస్తం ఎలుగులాగొచ్చింది. ఎలుగులాగొచ్చి పిల్లకి ఎప్పుడు కాలు తగ్గుతున్నట్టు చూపించాడు దేవుడు నాకు. ఏసయ్య బాగు చేశాడు. అప్పుడు నేను మా పాపతో అన్నాను, అమ్మా నీ కాలు దేవుడు ముట్టాడు, నిన్ను దేవుడు బాగు చేస్తున్నాడు, నువ్వేం పర్లేదు, నువ్వు లేచి నడుస్తావు అమ్మా, నీకు భయపడకాకు, నువ్వు దిగులు పడకాకు, నీ కాలు ఏం తీశారు, నీ కాలు ఏం పోదు, నీ కాలు ఉంటుంది, దేవుడు ఇచ్చాడు, నీకు స్వస్థత ఇచ్చాడు, నీకేం పర్లేదు, నీ కాలు బాగు చేస్తున్నాడు దేవుడు అని చెప్పేసి పిల్లతో మాట్లాడా. అమ్మ నిజమేనా, నా కాలు ఉంటుందా అని పిల్ల ఏడుస్తుంది. అమ్మ ఏడవద్దు, నీ కాలు ఏమవుతుంది, నీ కాలు నయమైద్ది అని చెప్పి అని అన్నాం. అప్పుడు కట్లు పిల్లని నడపమంటున్నాడు డాక్టర్. నడవలేకపోతుంది పిల్ల, అడుగు తీసి అడిగేళ్ళిపోతుంది. నేను హాస్పిటల్కి ఆ రూమ్లో నుంచి హాస్పిటల్కి ఎత్తుకెళ్ళాలి, డాక్టర్ కట్టు మార్చాలన్నా ఇంజక్షన్ చేయాలన్నప్పుడు నేను ఎత్తుకొని వెళ్ళాలి పని.